సారీ, గుడ్ ఈవినింగ్. పార్టీలో కుమ్ములాటలు చూసి మీకు కూడా ఉదయం సాయంత్రం లాగా, సాయంత్రం ఉదయం లాగా కనపడుతుంది. మారిపోతున్నాయి. సరే, ఎనీవే, ఎప్పుడు లేనిది అంటే ఎప్పుడు లేనిది అని అననుగా నేను ఎక్కడా లేనిది తెలంగాణ బీజేపీలోనే ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఎందుకు కనబడుతుంది? అన్న, మీకు అక్కడ మా తులా ఉమాకకి అండ్ వీక్షకులకి విశ్లేషకులకు గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, సాధారణంగా ఏ పార్టీలో ఈ కుమ్ములాటలు లేవన్నా? ఏ పార్టీలో ఉంటాయి, బీజేపీలో ఉండకూడదు. అందరూ కోరుకుంటారు, కార్యకర్తలు కోరుకునేది బీజేపీ. నేను కోరుకోవడం కాదు, మీ పార్టీ యొక్క డిఎన్ఏ అని చెప్తారు కదా, క్రమశిక్షణ. ఎగ్జాక్ట్లీ. అయితే కాంగ్రెస్ పార్టీలో సహజంగా గాంధీ భవన్ వేదికగా ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ వారికి ఉంటది కాంగ్రెస్ పార్టీలో. ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ పార్టీలో కూడా అక్కడ చూస్తున్నాం, కవిత ఎపిసోడ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది ఫ్యామిలీ పార్టీ అని చెప్తున్నారు మీరే. అదే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో సహజం అవి అని చెప్తా ఉన్నాను. భిన్నాభిప్రాయాలు, భేదాలు, కుమ్ములాటలు అనేది కాంగ్రెస్. నేను ఒక మాట చెప్పనా, సారీ మీకు పదే పదే అడ్డుపడుతుంది అనుకోవద్దు, మీరు ఇంకొక పార్టీతో పోల్చుకోవద్దు. ఎందుకంటే వేరే పార్టీలకు క్రమశిక్షణ విషయంలో బీజేపీకి ఉండేంత అర్హత లేదు. కానీ తెలంగాణ బీజేపీలో ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? నా స్ట్రైట్ క్వశ్చన్ అంతే, వేరే పార్టీలతో పోల్చుకోవద్దు. నేను అదే చెప్పబోతున్నా. భారతీయ జనతా పార్టీ అనేది వ్యక్తులతో సంబంధం ఉండదు. ఇది ఒక ఐడియాలజికల్ పార్టీ, కార్యకర్తలు బేస్ పార్టీ, కార్యకర్తలు మూలాలు ఉన్నటువంటి పార్టీ, సహజంగా ఐడియాలజికల్ గా ఉన్నటువంటి పార్టీ. వ్యక్తులకు సహజంగా ప్రాధాన్యత ఉండదు. ఒకవేళ వ్యక్తులమైన భిన్నాభిప్రాయాలు కావచ్చు, భేదాభిప్రాయాలు అంటే డెఫినెట్ గా అధిష్టానం దాన్ని దృష్టి పెడుతుంది. ఎవరు తప్పో ఒప్పో అధిష్టానం మాట్లాడుతుంది, అధిష్టానం పిలిచి మాట్లాడుతుంది, అందరి అభిప్రాయాలు వింటది. ఒక డెమోక్రటిక్ వేలో అధిష్టానం సమాధానం చెప్పాల్సిన వాళ్ళకి చెప్తుంది. మా పార్టీ లైన్ కూడా ఇదే. వ్యక్తులకు ప్రాధాన్యత ఉండదు ఇక్కడ, వ్యవస్థకు ప్రాధాన్యత ఉంటుంది, కార్యకర్తల మూలాలకు ప్రాధాన్యత ఉంటుంది, ఐడియాలజికల్ పార్టీగా ఉన్న ఐడియాలజీకి ప్రాధాన్యత ఉంటుంది తప్ప ఇట్లాంటి సహజమైనటువంటి భిన్నమైన అభిప్రాయాలు మా అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానం మా రాష్ట్ర నాయకత్వం ఉంది, రాష్ట్రానికి అధ్యక్షులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు. తర్వాత వాళ్ళు మాట్లాడతారు, ఢిల్లీ అధిష్టానానికి దృష్టికి పోతుంది, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకోవచ్చు, వాళ్ళు పరిష్కరిస్తారు డెఫినెట్ గా. ఇది కార్యకర్తల పైన కానీ పార్టీ పైన ఎలాంటి ప్రభావం చూపించదు ఇట్లాంటి భేదాభిప్రాయాలు కావచ్చు, భిన్నమైన అభిప్రాయాలు. ఎందుకంటే కార్యకర్తలు పట్టించుకోరు ఈ నాయకత్వంలో ఉన్నటువంటి భిన్నమైన కావచ్చు, ఏదైనా సరే. మన రామచంద్రరావు గారు వచ్చారు, కార్యకర్తలంతా రామచంద్రరావు గారు అధ్యక్షుడు కేంద్రం మా అధిష్టానం నిర్ణయించింది కాబట్టి అది రామచంద్రరావుకు బ్రహ్మరథం పడతారు సహజంగా. అట్లా ఏ పార్టీ నాయకత్వంలో ఎలాంటి మార్పులు చేర్పులు వచ్చినా వెంటనే అధిష్టానం సరైన సూచన చేస్తుంది, వారికి సలహాలు ఇస్తుంది, దానికి అనుగుణంగా పార్టీ నడుచుకుంటుంది తప్ప మా కార్యకర్తలు ఇట్లాంటి సందర్భాన్ని అసలు సీరియస్ తీసుకోరు. వెంకటకృష్ణ, నాకు అర్థం కాలేదు. సీరియస్ గా తీసుకోకపోవడం ఏంటి? ఒక రకంగా వీధి పోరాటాలు జరుగుతున్నాయి అంటే మరి రోడ్డున పడి నల్లాల దగ్గర కొట్టుకోకపోవచ్చు, కానీ వీధి పోరాటాలు జరుగుతున్నాయి. మీరు వెంకటకృష్ణ అన్న కార్యకర్తల్లో ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయని నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే కార్యకర్తలు నాయకుని దృష్టిలో ఉంచారు. పార్టీ ఐడియాలజికల్ వ్యూస్, వారి యొక్క బలమైనటువంటి మూలాలు ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు? ఇప్పుడు మా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు, అంతిమంగా రామచంద్రరావు గారు ఏ నిర్ణయం తీసుకుంటే మిగతా వాళ్ళు సహజంగా పాటించాల్సిందే. రామచంద్రరావు గారు ఆ పార్టీ అధ్యక్షుడు ఆ రకమైనటువంటి విశేషమైన అధికారాలు ఉంటాయి. కేంద్రం జాతీయ పార్టీ అధ్యక్షులు ఉంటారు, జాతీయ పార్టీ అధ్యక్షులు తీసుకున్న నిర్ణయానికి అందరు కట్టుబడి ఉంటారు. ఇక్కడ ఇవాళ వచ్చినట్టు వార్తలను బట్టి ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే, భేదాభిప్రాయాలు ఉంటే తప్పకుండా వారిద్దరు అగ్రనాయకులు వాళ్ళని పిలిపించి మాట్లాడుకుంటారు. ఇట్లా కాదు, ఇట్లా సమంజసం కాదు, మీరు కన్ఫ్యూజ్ చేయొద్దు, కార్యకర్తలు కన్ఫ్యూజ్ చేయొద్దు, పార్టీ ఐక్యంగా ఉండాలి, కలిసి పనిచేయాలని వాళ్ళు చెప్తారు డెఫినెట్ గా రేపో మాపో. దీని ప్రభావం నేను ఎందుకు చెప్తున్నా అంటే దీని ప్రభావము కార్యకర్తల నేను అంటున్నది కూడా అదే, మీరు అన్నదే నేను అంటున్నా. కానీ కార్యకర్తల పైన గానీ పార్టీ ఎదుగుదల పైన గానీ ఎలాంటి ప్రభావం ఉండదని నేను అయి ఉండొచ్చు. ఓకే, పార్టీ ఎదుగుదల పైన పార్టీ కన్ఫ్యూజన్, పార్టీ కార్యకర్తలు కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, అది అంతవరకు నేను మీతో ఏకీభవిస్తా. ఈ గొడవల వల్ల పార్టీ కార్యకర్తల మీద కానీ పార్టీ ఎదుగుదల బలపడడం వీటి మీద ప్రభావం ఉండదు అని మీరు ఏదైతే అన్నారో
అది కొంతవరకు వాస్తవమే అయి ఉండొచ్చు, నేను కాదనను. కానీ కొద్దిగా బలపడుతున్నాం, అధికారానికి దగ్గర అవుతున్నాం అనే పరిస్థితి వచ్చేసరికి బీజేపీ కూడా ఇతర పార్టీలకు తేడా ఏం లేదు అనే